హైదరాబాద్లో బాణాసంచా కాల్చుతుండగా చిన్న పిల్లలకు ప్రమాదం జరిగింది. 10 మంది పిల్లలకి కంటిలో ప్రమాదం జరిగింది. చిన్న పిల్లలు బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సరోజిని ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వైద్యులు చిన్న పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఎలా ఉంది? వినోద్, ఈ రోజు జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో దీపావళి బాణాసంచా కాలుస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగాయి. అయితే ఈ ప్రమాదాల్లో సుమారు 10 మంది వరకు చిన్నారులు గాయపడ్డారు. వారికి ముఖము, తర్వాత కళ్ళు, ముఖ్యంగా కళ్ళలోకి నిప్పురవ్వలు ఎగిసిపడి వారు తీవ్ర కొద్ది గాయాల పాలయ్యారు. అయితే వారి కుటుంబీకులు వెంటనే సరోజిని దేవి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. అయితే మొత్తంగా సుమారు 10 మంది వరకు చిన్నారులు ఆసుపత్రికి వచ్చారు. వారిని వెంటనే పరీక్షించిన వైద్యులు వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అనంతరం చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే కొంతమంది పెద్దలు కూడా గాయాలకు గురై బాణసంచా కాల్స్తున్న సందర్భంలో నిప్పురవ్వలు ఎగిసిపడి తర్వాత ప్రమాదవశాత్తు కూడా బాంబులు పేలడం వల్ల గాయాలకు గురైన వారు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే మొత్తం పిల్లలతో పాటు పెద్దలకు కూడా సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే వారికి తగిలిన గాయాలను బట్టి చికిత్స అందించడం కాకుండా తీవ్ర గాయాల పాలైన వారిని కూడా ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. అయితే నగరంలోని పలు ప్రాంతాల నుంచి కాకుండా శివారు ప్రాంతాల్లో కూడా కొన్ని సంఘటనలు జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే మొత్తం 10 మంది చిన్నారులు ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున రాత్రికి మరింత మంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు భావిస్తున్నారు. అది వినోద్. అయితే ఇప్పుడు 10 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఎవరికైనా ప్రమాదం ఎక్కువగా ఉందా, నిలకడగానే ఉందా వాళ్ళ పరిస్థితి? వాళ్ళు చాలా మంది పరిస్థితి నిలకడగానే ఉంది. మరీ ఎక్కువ గాయాలైన పరిస్థితి ఎవరికి లేదు. ఒకరిద్దరికి తప్పిస్తే కళ్ళలో నిప్పురవ్వలు ఎగిసిపడడం వల్ల ముఖం పైన కూడా గాయాలు కావడం వల్ల వారు కొంత ఆందోళనతో ఉన్నారు. వారి కుటుంబాలకు కూడా ఆందోళనతో ఉన్నారు. అయితే అంతగా సీరియస్ విషమ పరిస్థితి అయితే ఎవరికి లేదు. కొంతమంది మాత్రం గాయాల పాలై కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండడంతో వైద్యులు వెంటనే స్పందించిన వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. కొంతమందిని ఆసుపత్రిలో చేర్చుకున్నారు, మరి కొంతమందిని తాత్కాలికంగా చికిత్స అందించి పంపించేశారు. అయితే ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్నందున వైద్యులు ఈ రోజు 24 గంటలు అందుబాటులో ఉంటామని ప్రకటించారు. వచ్చిన వారికి వెంటనే వారికి చికిత్స అందించి పంపిస్తున్నారు. అవసరమైన వారిని మాత్రం ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.